హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాతనైతే ఒక వీడియోనైతే తీయబోతున్నాను అనమాట. సో రైడ్ అనుకున్నా కానీ రైడ్ కంటే ముందు ఒక డ్రైవ్ అవుతుంది. సో ఈరోజు అయితే కార్లను అయితే మనం యాదగిరిగుట్టకి అయితే వెళ్తున్నాం. సో చిన్నగా మినీ వ్లాగ్ అయితే చేద్దాం. తర్వాత నెక్స్ట్ ఈ వ్లాగ్స్ తర్వాతనైతే తెలంగాణ రైడ్ అయితే చేద్దాం అనమాట. సో ఇప్పుడైతే మనమైతే యాదగిరిగుట్టకి అయితే వెళ్తున్నాం. ఒక్కసారి మనం కారులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తాం. మహావిష్ణు అవతారమయ ఆదిని రక్కసురమ సో 6:43 అయితే అవుతుందన్నమాట టైం అయితే. సో ఫైనల్గా యాదగిరిగుట్టకి అయితే చేరుకున్నాం అన్నమాట ఫైనల్గా. సో ముంగడైతే కళ్యాణకట్ట అండ్ ఏమంటారు పుష్కరిణి అవుతుంది. సో వెళ్ళి స్నానం చేసి ఫ్రీ దర్శనం వచ్చేసరికి 8 to 9:45 వరకు ఉందంట. సో వెళ్దాం. ఇదే ఫస్ట్ టైం అనమాట టెంపుల్ ఇనాగ్రేట్ అయిన తర్వాత రావడం. అంటే వచ్చినా కానీ అప్పుడు టెంపుల్ ఇనాగ్రేట్ కాలేదు, అంత వర్క్ అయింది కానీ టెంపుల్ బయట పెట్టినమాట. సో ఇప్పుడైతే టెంపుల్ అయితే ఇనాగ్రేట్ అయింది. సో ఎట్లుందనేది అయితే చెక్ చేద్దాం లోపల. సో ఇదంతా కొత్త షాపింగ్ కాంప్లెక్స్ ఇదంతా అయిందనమాట. చూద్దాం. ఇక్కడికి వస్తే ఇది పుష్కరిణి. సో ఇక్కడ నుండి ముంగడ టెంపుల్ అయితే అనమాట. సో మనమైతే కార్ వచ్చేసి ఇక్కడ పార్క్ అయితే చేసాం. సో పార్కింగ్ పక్కనే పుష్కరిణి. సో పార్కింగ్ దీనికి ఆపోజిట్లోనే అయితే పెద్ద పార్కింగ్ అయితే ఉంది ఇక్కడ. సో వెహికల్స్ అయితే ఏమైనా పార్క్ చేయొచ్చు. 50 రూపీస్ అయితే తీసుకుంటారు. అండ్ ఇక్కడ గుండు చేయించుకోవడానికి కూడా 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ముంగట ఇంకొకటి అది ఏంటో తెలియదు, అక్కడ కూడా చాలా లైటింగ్ ఉంది. అది ఏంటో తెలియదు, పైనకి వెళ్ళినాక చూస్తే తెలుసా, లేదంటే రేపు మార్నింగ్ చూద్దాం. మొత్తం లైటింగ్తోనైతే కలకల్లాడిపోతుంది. సో అండ్ ఇక్కడ లైటింగ్ అయితే లేదు. ఈ పుష్కరిణి దగ్గర లైటింగ్ అయితే పెట్టాల్సిందే. ఇక్కడైతే లైటింగ్ అయితే ఏమి ఇక్కడ పెట్టలేరు అనమాట. పుష్కరిణి ఇదైతే పుష్కరిణి అండ్ ఇది బస్ స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి పైనకి వెళ్ళాలి అంటే ఇట్లా తిరిగి వెళ్ళాలి. సో తిరిగి వెళ్ళాలి అంటే మన కార్లో వెళ్తే అంత ట్రాఫిక్ వల్ల అండ్ దాని అదంతా తిరిగి వెళ్ళాలన్నమాట. అందుకోసమని మనమైతే ఇప్పుడైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. బస్సులు అయితే లేవు ఇంకా ఒక్కటి కూడా. రాగానే ఎక్కేసి పైకి అయితే వెళ్దాం. సో ఇది మనం వచ్చిన బస్సు అయితే. సో అండ్ ఇన్ కేస్ మనం కింద వెహికల్ పార్క్ చేసినాం కదా. సో ఇక్కడ వచ్చి పార్కింగ్ చేసుకోవాలంటే 500 రూపీస్ ఎక్స్ట్రా. ఎట్లయినా మనం ఇప్పుడు దర్శనం కాగానే మళ్ళీ కిందికి వెళ్తాం కాబట్టి మళ్ళీ కార్ తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి 500 వేస్ట్. పార్కింగ్ కిందికి వేస్ట్ అని అయితే మనమైతే కిందికి వెళ్తున్నాము. కిందనే కార్ పెట్టి ఇక్కడికి పైకి అయితే వచ్చేసాం అనమాట. అమ్మ నేను మాత్రమే వచ్చేసాం. మిగతా అన్నయ్య వాళ్ళు సాంగ్ వాళ్ళందరూ కింద ఉన్నారు. సో వాళ్ళ వన్స్ ఒకసారి రాగానే మనమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. సో ఇది బస్ స్టాండ్ కదా. సో లోపలికైతే ఫోన్స్ అయితే అలౌ చేస్తలేరు అనమాట దర్శనానికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి అయితే దారి అయితే ఉంది. సో అక్కడ ఒకటి ఉంది బ్యాగులు ఫోన్లు తీసుకునే లగేజ్, కానీ అది క్లోజ్ ఉంది. సో ఇంకొకటి ఇక్కడైతే ఉంది ముంగడ కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడైతే లాకర్లో పెట్టి దర్శనానికి అయితే వెళ్ళాలి. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకుని అయితే ఇన్ కేస్ ఫొటోస్ కానీ ఇంకేం తీసుకోవాలనుకున్న తర్వాత ఇంకా 9-10. సో దర్శనం అయితే అయిపోయింది. మన వాళ్ళు అయితే పైనోరు. సో నేనైతే మొబైల్స్ కలెక్ట్ చేసుకుందామని అయితే వచ్చేసిన. సో మొబైల్స్ కనెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రసాదం తీసుకొని అయితే కిందికి అయితే వెళ్ళిపోదాం. పైకి అయితే వచ్చేసాం అనమాట. సో మనం వెళ్ళింది అయితే ఫ్రీ దర్శనం. 8:30కి అట్లా లోపలికి అయితే ఎంట్రీ అయినాం ఫోన్ లోపల పెట్టి. సో టైం వచ్చేసరికి 9:11. సో మన దర్శనం అయితే అయిపోయింది అనమాట. సో మనం దర్శనం గురించి మన గుడి గురించి మాట్లాడుకోవాలంటే, గుడి అయితే మనం బయట స్టేట్స్ పోయినప్పుడు, మనం తమిళనాడు పోయినప్పుడు అరుణాచలం గురించి టెంపుల్ గురించి, ఆంధ్రాకి పోయినప్పుడు మనం మన శ్రీకాళహస్తి టెంపుల్ గురించి మాట్లాడుకున్నట్టు పురాతనమైన టెంపుల్ ఎట్లా కడతారు సేమ్ ఆ ఆర్కిటెక్ట్ విధానంలోనైతే ఈ టెంపుల్ని కూడా కట్టారనమాట. మొత్తం ఇట్లా ఈ రాయితోని. సో లోపలనైతే నెక్స్ట్ లెవెల్ ఉంది టెంపుల్. అండ్ ఇప్పుడు ఈ అంటే ఈ గుడి కొంచెం పేరు వచ్చింది, కానీ ఇంకొన్ని రోజులు ఇంకొక 20-30 ఇయర్స్ తర్వాత మన కేసీఆర్ గారి పేరు అయితే ఇంకొంచెం ఎక్కువ వినబడుతుంది అనమాట. ఆ లెవెల్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఇంకా అంత పేరు ఇంకా నేనైతే వచ్చింది అనుకోవట్లేదు టెంపుల్కి. కొన్ని రోజుల తర్వాత మనం ఇప్పుడు శ్రీకాళహస్తి గురించి, అరుణాచలం గురించి, టెంపుల్ గురించి ఎట్లా మాట్లాడుకుంటున్నామో అట్లయితే ఈ టెంపుల్ గురించి అయితే మాట్లాడుకోవడం అయితే పక్కా మనం వింటాం.
సో ఈ ఆర్కిటెక్ట్ అయితే కట్టిన విధానం అయితే వేరే లెవెల్ అని చెప్పచ్చు. లోపల విగ్రహాలు కానీ ఆ గుడిని ఏర్పాటు చేసిన కానీ లోపల మనకు ఆ లోపల ఉండే పెద్ద ఇట్లా విశాలమైన టెంపుల్ కానీ వేరే లెవెల్ అని అనుకోవచ్చు. అండ్ లోపల మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది ఉంటుంది కదా మన అది టెంపుల్ ఉంటుంది కదా మన గోపురం ఇట్లా మొత్తం గోల్డ్తోని మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఇక్కడికి కనిపిస్తుంది అనుకుంటా, మేబీ ఇన్ కేస్ కనిపిస్తే చూపిద్దాం. కనిపించట్లేదు. సో ఇక్కడికి వెళ్ళైతే కనిపిస్తుంది పైన అటు సైడ్ చూద్దాం. అండ్ ఇక్కడికి వెళ్ళైతే ఇది యాదగిరిగుట్ట విలేజ్ అయితే ఇక్కడికి వెళ్ళి కనిపిస్తుంది అనుకుంటా మేబీ. సో అటు సైడ్ ఉంది మోస్ట్లీ, ఇంకా కనిపించట్లేదు. ఇది పైన నుంచి అయితే ఇంకా అటు సైడ్ ఉంటుంది, అటు సైడ్ వెళ్తే కనిపిస్తుంది. కానీ మనం అయితే అటు వెళ్ళలేము ఇప్పుడు. చూద్దాం, ఇన్ కేసు అటు వెళ్తే నీకు చూపించడానికి ట్రై చేస్తా. అండ్ గోపురం కూడా గోల్డ్ కలర్లో మొత్తం గోల్డ్తో ఉండే. అండ్ అక్కడ సైడు ఇప్పుడైతే మనం అటు కనిపిస్తా లేదు చూద్దాం. మన వాళ్ళు అయితే అక్కడ కూర్చున్నారు. అండ్ ఇంతకుముందు నేను వచ్చిన యాదగిరిగుట్ట 2 years బ్యాక్, బట్ అప్పుడైతే లోపలికి అయితే ఎంట్రీ లేకుండే అనమాట. అండ్ బయట ఇంకో టెంపుల్ ఉండే, ఆ టెంపుల్ నుండే మనకైతే దర్శనం కల్పించేవారు స్వామివారిది. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం లోపల నుంచి అయితే చూసేస్తాను అనమాట. సో అయితే ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే అన్న మాలేసుకున్నాడు అనమాట హనుమాన్ది. సో అందుకే ఇక్కడికి అన్ఎక్స్పెక్టెడ్గా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకు ఇంకా మోస్ట్లీ మన బైక్ రైడే అండ్ తెలంగాణ రైడ్ అనుకుంటున్నాం కదా, ఆ రైడ్లే ఇక నెక్స్ట్ రైడ్తో ముందుకైతే వస్తా. సో ఇప్పుడైతే ఈ వీడియోని అయితే లైక్ అయితే చేయండి. ఇంకేమనంటే చూపిద్దాం, లేదంటే క్లోజ్ అయితే చేసేద్దాం. అగస్య జయజన్ మొక్కినావా? ఓమో జేజ ఏడుండు, ఆడ లోపల ఉండా చూపి. జేజ ఏడుండా? అయ్యా ఆడుండా జేజ? ఏమని మొక్కినావు జేజను? అగస్త్య జేజని చామి ఆడున్నాడు, చామి ఆడున్నాడు. గాడ ఇదే అన్నమాట గుడి మెయిన్ గోపురం అయితే. ఇందులో నుంచే మనం బయటికి వెళ్ళేది. అండ్ ఇది మనకు విలేజ్ అయితే యాదగిరిగుట్ట. అండ్ ఇక్కడ ఒకటి టెంపుల్ ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది అనుకుంటా చిన్నగా రౌండ్గా వినాయక స్వామి. ఇందులోనైతే మన దేశంలో ఉన్న చాలా టెంపుల్ల ప్రతిమలైతే ఉంటాయి అన్నమాట. ఈ టెంపుల్లో మార్నింగ్ అయితే మీకు విజిబుల్ ఉంటుంది, కానీ ఇప్పుడు అంత లేదు. ఇది అదే మీకు అంత క్లియర్గా లేదు. సో అది యాదగిరిగుట్ట విలేజ్. అండ్ అక్కడ ఒకటి కలర్ఫుల్గా ఉంది, అది ఏందో తెలియదు. అండ్ ఇంకొకసారి అటు సైడ్ చూద్దాం, చూసి అటు అయితే వెళ్ళిపోదాం. గుడి ముందు అయితే అనమాట ఇది మెయిన్ గోపురం. ఇది ఉన్నదైతే మనకు టెంపుల్ అనమాట. టెంపుల్ కింద ఉన్న గోపురం మొత్తం గోల్డ్ది. ఇప్పటిదాకా మనం అక్కడ ఎక్కినాం కదా అది. అండ్ కళ్యాణ వేదిక. అండ్ ఇక్కడ నుంచి కిందికైతే ఎగ్జిట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇంతే, ఇంకా 9:39 అయితే అవుతుంది అనమాట టైం అయితే. సో కిందికి వెళ్ళేసి ప్రసాదం తీసుకొని వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. ఇంకా పోతే ఏం చేస్తుంది? తింటుందా? ఏం తింటుంది? బనానా తింటుందా నాన్న? అయ్యా ఎన్ని కోతులు ఉన్నాయన్నాడా? మొత్తున్నాయా? అయ్యో నువ్వు తింటావా? అది ఎట్లా చూస్తుంది చూడు నిన్ను. అయ్యో పోయిందా? పోతుందా? అయ్యో పోతావా దాని దగ్గరికి నువ్వు? ఇది ఇంకోటి వచ్చింది కోతి, చిన్న కోతి. అమ్మో అలా మమ్మీ, అవు చిన్న పాపల మమ్మీ. పిచ్చి కోత? అది పిచ్చి కాదు నాన్న, మంచి.
ఎత్తుకో. కోతిని ఎత్తుకుంటే కొడతావు. కూర్చుందా కోతి? పోయింది, పోదాం ఇక. కోతి పోతావా? ఏండ్లు కోతా చూస్తావా? 11 అయితే అవుతుంది. మనం కార్ పార్క్ చేసిన దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇప్పటికైతే ఇంతే ఇంకా వీడియో. బాయ్ చెప్పు బాయ్ చెప్పు. చైతోని చెప్పు. సో ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా.